ఫిలాంథ్రపిస్ట్. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఈజీగానే ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫిలాంథ్రపిస్ట్. సో రిమెంబర్, ఎక్కడైనా సరే పదంలో ఐఎస్టీ వస్తే దాని మీనింగ్ ఏముంటుందంటే పర్సన్ అని ఉంటుంది, పర్సన్. సో ఆంథ్రోప్ మీన్స్ మ్యాన్ కైండ్. ఆంథ్రోప్ మీన్స్ మ్యాన్ కైండ్. ఫిలా మీన్స్ ఫైల్, వీ క్యాన్ సే లవ్. దట్ మీన్స్ ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ ఈజ్ కాల్డ్ ఫిలాంథ్రపిస్ట్. ఏ వ్యక్తి అయితే మానవులను ప్రేమిస్తాడో, మానవుల పట్ల ప్రేమను కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం ఫిలాంథ్రపిస్ట్ అంటాం. సో ఇస్ట్ అంటే పర్సన్, ఆంథ్రోప్ అంటే మ్యాన్ కైండ్, ఫిలా మీన్స్ ఫైల్, వీ క్యాన్ సే. సో ఫిలాంథ్రపిస్ట్ మీన్స్ లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ ఈజ్ కాల్డ్ ఫిలాంథ్రపిస్ట్. దెన్ ఎపిటాప్. సో ఎపిటాప్ ఎట్లా గుర్తుంచుకోవాలంటే మీరు దీన్ని టాప్ని గుర్తుపెట్టుకోండి. టాప్, ఎపి అంటే అరౌండ్, అరౌండ్ ద టాప్ అని గుర్తుపెట్టుకోండి. సో మరి ఇది ఏమి దీని మీనింగ్ అంటే, మరి ఏదైనా సరే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఆయన సమాధి చేయబడినప్పుడు ఆయనకు ఒక సమాధి కట్టి ఆ యొక్క సమాధి మీద ఒక శిలాఫలకను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఆ వ్యక్తి యొక్క స్మృతులు, గతంలో అతను ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయినాడు, అది ఏమైనా మంచి పనులు చేసినారా, లేదా అతనికి ఒక గొప్పదనం ఏంది, ఇవన్నీ కూడా ఆ యొక్క శిలాఫలకం మీద రాసి పెడతాం కదా. దాన్ని ఏమంటామంటే మనం ఎపిటాఫ్ అంటాం. అంటే శిలాఫలకం అంటే యాన్ ఇన్స్క్రిప్షన్ అండ్ ఎ టామ్. ఇన్స్క్రిప్షన్స్ అనేవి రైటింగ్స్ ఆన్ టామ్, సమాధి మీద ఉన్నటువంటి రాతలను ఏమంటామంటే మనం ఎపిటాప్ అంటాం. సో టాప్ అంటే ఏమో గుర్తుపెట్టుకోవాలి, టాప్లో ఉందని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ టాప్లో? ఏపీ మీన్స్ ఆన్ టాప్. ఆన్ టాప్ సమాధి మీద ఉండే రాత్రులు రాసిన కదా ఆ యొక్క శిలాఫలకాన్ని ఏమంటామంటే మనం ఎపిటాప్ అంటాం. నెక్స్ట్ అబ్సల్యూట్స్. ఓకే, అబ్సల్యూట్. సో అబ్సల్యూట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనేది. సో అబ్సల్యూట్ మీన్స్ నో లాంగర్ ఇన్ యూస్. సో నో లాంగర్ ఇన్ యూస్ అంటే దీన్ని ఉపయోగించుకోలేం, ఉపయోగంలో లేనటువంటిది అని అర్థం. సో ఉపయోగంలో లేనటువంటి దాన్ని ఏమంటామంటే మనం అబ్సల్యూట్ అంటాం. దీన్ని చాలా ఆశమసి తక్కువ తీసుకోవద్దు. ఈ పదాన్ని కూడా దాదాపుగా మోర్ దాన్ 20 టైమ్స్ అడగడం జరిగింది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో. మోర్ దాన్ 20 టైమ్స్ అనమాట, మోర్ దాన్ 20 టైమ్స్. సో అబ్సల్యూట్. ఓకే, సో అబ్సల్యూట్ మీన్స్ నో లాంగర్ ఇన్ యూస్. నో లాంగర్ ఇన్ యూజ్ అంటే మనం ఉపయోగంలో లేనటువంటి దాన్ని ఏమంటామంటే ఒక వస్తువును కానీ ఏదైనా కానీ ఆ యొక్క వస్తువు ఇప్పుడు ఉపయోగంలో లేదు, అటువంటి దాన్ని ఏమంటామంటే మనం అబ్సల్యూట్, అబ్సల్యూట్ అంటాం. దెన్ ఇల్లెజిబుల్. సో ఎలిజిబుల్. ఓకే, గుర్తుపెట్టు, లెజిబుల్. సో ఎలిజిబిలిటీ అంటూ ఉంటాం కదా మనం. సో ఎలిజిబిలిటీ వాట్ మీన్ ఎలిజిబిలిటీ అండ్ ఇల్లిటరేట్. ఓకే, మరి ఎలిజిబిలిటీ అంటే ఏమిటి మనకు? అర్హత. ఎలిజిబిలిటీ అంటే ఏమి? అర్హత. సో అర్హత లేనటువంటి ఎలిజిబిలిటీ అంటాం. ఇక మనం లెజిబుల్. సో లెజిబుల్ అంటే ఏమంటే మనం రైటింగ్స్ లెజిబుల్గా ఉన్నాయి అంటే దాన్ని మనం బాగా అర్థం చేసుకోవచ్చు అని అర్థం. కొందరు రైటింగ్ రాస్తే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, బాగా చదవచ్చు, స్పీడ్గా చదవచ్చు. కొందరు రైటింగ్స్ ఉంటాయి, ఆ యొక్క రైటింగ్స్ మనకి ఏమీ అర్థం కాదు, ఎంత నిదానంగా ఆలోచన అర్థం కాదు. అటువంటి రైటింగ్స్ ఏమంటామంటే మనం అంటే ఈ యొక్క దీనికి ఏం చేసిన జబ్బు చేసింది, రైటింగ్ జబ్బు చేసింది అనుకోండి, గీతలు గీస్తాడు, మనకు అర్థం కాదు. సో లెజిబుల్, ఇల్లెజిబుల్. సో లెజిబుల్ అంటే ఈజీలీ అండర్స్టాండ్, ఈజీలీ రీడింగ్. సో ఇల్లెజిబుల్ మీన్స్ వీ కెనాట్ అండర్స్టాండ్, వీ కెనాట్ రీడ్ థరోలీ. కాబట్టి ఇల్లెజిబుల్. సో ఇల్లెజిబుల్ అంటే చదవలేనటువంటి అని అర్థం, అది చదవడానికి అనుకూలంగా లేదు అంటాం. ఓకే, కాబట్టి ఇల్లెజిబుల్. సో లిటరేట్ అంటే మనకు లిటరేట్, LITERE. లిటరేట్ అంటే ఏ పర్సన్ హూ నోస్ హౌ టు రీడ్ అండ్ హౌ టు రైట్. ఏ వ్యక్తికి అయితే చదవడానికి రాయడానికి వస్తుందో దాన్ని ఏమంటాం మనం ఇల్లిటరేట్ అంటాం. సో లిటరేట్ అంటాం. మరి రాకుంటే ఏమంటాం? ఇల్లిటరేట్, జబ్బు చేసింది అంటాం. ఇల్లిటరేట్ అంటే ఇల్లిటరేట్. లిటరసీ అంటాం, అక్షరాస్యత. ఇల్లిటరేట్ అంటే ఎవరంటే ఒక వ్యక్తికి అయితే చదవడానికి మరియు రాయడానికి రాదు. ఏ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు రీడ్ అండ్ హౌ టు రైట్. సో దట్ ఈ పర్సన్ ఇస్ కాల్డ్ ఇల్లిటరేట్స్. కాబట్టి అక్కడి నుంచి మనకు లిటరేట్, ఇల్లిటరేట్, లెజిబుల్, ఇల్లెజిబుల్. ఓకే, దెన్ ఇన్ఇవిటబుల్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఇన్ఇవిటబుల్ అనివార్యమైనటువంటి అని అర్థం. దట్ కెనాట్ బి అవాయిడెడ్, ఇట్ హ్యాపెన్స్, అది జరిగి తీరుతుంది, మరి దాన్ని అవాయిడ్ చేయలేం. అటువంటి దాన్ని ఏమంటామంటాం? ఇన్ఇవిటబుల్ అంట. ఇన్ఇవిటబుల్ అంటే అనివార్యమైనటువంటి, జరిగేటటువంటి. వీ కెనాట్ అవాయిడ్, దాన్ని మనం తప్పించుకోలేం, అక్కడ మనం తప్పించుకోలేం, ఇది జరిగి తీరుతుంది. సో ఇట్ హ్యాపెన్స్,
సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఇవిటబుల్. సో దీన్ని కూడా మోర్ దాన్ 20 times అడగడం జరిగింది ఇన్ఇవిటబుల్ అనే వర్డ్ని కూడా రకరకాల ఎగ్జామినేషన్స్లలో. తర్వాత అవియారీ. సో అవియారీ మీన్స్ పక్షులు ఉండే ప్రదేశం, పక్షులు మన ఇంట్లో ఉంచుకునే ప్రదేశం అంటే సింపుల్ కనిసే పక్షిశాల. ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్, ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్, పక్షిశాల అంటే పక్షులను ఉంచే గది, పక్షులను ఉంచే గది, దాన్ని ఏమంటే మనం అవియారీ అంటాం. ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్ ఈజ్ కాల్డ్ అవియారీ, పక్షిశాల. కాంటెంపరీ. సో కాంటెంపరీ, కాన్ అంటే ఏమండి విత్, కాన్ మీన్స్ విత్, విత్ టుగెదర్ విత్, కలిసి ఉండడం. ఎట్లా కలిసి ఉండడం? కాన్. టెంపో, టెంపో అంటే ఒకే సమయంలో ఉండేవాళ్ళు, ఒకే సమయంలో నివసించిన వాళ్ళని ఏమంటామంటే మనం కాంటెంపరీ అంటాం. సపోజ్ మన దేశ ప్రధాని ఈ 2024లో ఎవరైతే ఉన్నారో, మరి 2024 సంవత్సరం అమెరికా ప్రెసిడెంట్ ఎవరు, ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరు, ఆ విధంగా ఒకే సమయంలో, ఒకే ఇయర్లో, లేక ఒకే కాలంలో, ఒకే పొజిషన్లో ఉన్న వాళ్ళని ఏమంటామంటే మనం కాంటెంపరీస్ అంటాం. ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలంగాణ సీఎం, అదే సమయంలో తమిళనాడు సీఎం, అది ఒకే సమయంలో ఎవరైతే ఉన్నారో, ఒక పదవిలో ఉన్నారో అటువంటి వాళ్ళని ఏమంటామంటే మనం కాంటెంపరీస్ అంటాం. అంటే మన తెలుగులో చెప్పాలంటే సమకాలీకులు. సమకాలీకులు అంటే ఒకే కాలంలో, సమకాలంలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటామంటే మనం కాంటెంపరీస్ అంటాం. కాంటెంపరీ మీన్స్ సో లివింగ్ అట్ ద సేమ్ టైం, లివింగ్ అట్ ద సేమ్ టైం. మరి స్టాయిక్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి ఇది. ఇదనే కాదు, మీకు దాదాపుగా 300 పదాలు ఇస్తాను. ఇవన్నీ కూడా మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ వర్డ్స్ ఇన్ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓస్, జీడీ, స్టెనో, వాట్ ఎవర్ మేబీ, లైక్ జేఈ ఆల్సో. సో మరి స్టాయిక్ అంటే ఏమంటే మనకు బాధ వేసిందనుకోండి బాధపడతాం, ఏడుస్తాం. సంతోషం వేసిందనుకోండి డ్యాన్స్ చేస్తాం, ఎంజాయ్గా లైఫ్ చేస్తాం. కానీ కొందరు ఉంటారు బాధ వచ్చినా, సంతోషం వేసినా వాళ్ళు ఎటువంటి ఫీలింగ్ వాళ్ళలో ఉండదు. కష్టాలు వస్తే కష్టం మనకు రాకుండా ఎవరికి వస్తుంది అంటారు. విజయం వస్తే ఇది విజయం తాత్కాలికమైనటువంటిదే అని అనుకుంటారు. ఎవరైతే ఆ విధంగా బాధను కానీ సుఖాన్ని కానీ బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు ఏమంటామంటే మనం స్ట్రైక్ అంటాం, అంటే బ్యాలెన్స్డ్ మైండ్ అంటాం. సో ఇండిఫరెన్స్ టు పెయిన్ అండ్ ప్లెజర్, సంతోషాన్ని కానీ కష్టాన్ని కానీ వాళ్ళు ఎటువంటి ఫీల్ కాకుండా సమంగా పాటిస్తారో అటువంటి అంటే మనం స్ట్రైక్ అంటాం. ఇది నీకు నాకు సాధ్యం కాదు. ఎవరికి సాధ్యమవుతుందంటే మునులకు సాధ్యమవుతుంది, యోగులకు సాధ్యమవుతుంది. అందుకే వాళ్ళని మనం జ్ఞానులు అంటాం, జ్ఞాని అని అంటాం. ఎథీస్ట్. సో ది అంటే ఎక్కడైనా సరే ఒక పదం మనకు దీతో స్టార్ట్ అయ్యిందంటే దాని మీనింగ్ ఏమంటే ది గాడ్ అని అర్థం. ఇష్ట అంటే పర్సన్, ఇది అంటే గాడ్. ఏ అంటే ఒక పదంలో ముందు ఏ వస్తే జనరల్ ఇట్ గివ్స్ నెగటివ్ ఇన్ మీనింగ్. ఎథీస్ట్ మీన్స్ పర్సన్ ఉన్నాడు, గాడ్ నెగటివ్. అంటే ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు అనే నమ్మకం లేనటువంటి వాడు. సో నాస్తికుడు అంటాం. ఏమంటే మనం నాస్తికుడు అంటాం, నాస్తికుడు అంటాం. సో దేవుడు లేడు అని ఎవరైతే నమ్ముతారో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం నాస్తికుడు అంటాం. మరి దేవుడు ఉన్నాడు అనే వ్యక్తిని ఏమంటామంటే నమ్ముతాయి వ్యక్తిని ఏమంటామంటే మనం అతన్ని థీస్ట్ అంటాం. సో థీస్ట్ మీన్స్ బిలీవర్ ఇన్ గాడ్, ఆస్తికుడు అంటాం. ఓకే, సో ఆస్తికుడు. సో దేవుడు నమ్మేవాడేమో ఆస్తికుడు, దేవుడు నమ్మనివాడేమో నాస్తికుడు. సో థీస్ట్ మీన్స్ బిలీవర్ ఇన్ గాడ్, ఎథీస్ట్ మీన్స్ డిస్బిలీవర్ ఇన్ గాడ్. దెన్ కార్టోగ్రాఫర్. కార్టోగ్రాఫర్ ఒక పదం చివరిలో ఈఆర్ కానీ ఐఎస్టీ కానీ ఐసిఐఎన్ కానీ వస్తే అది ఒక పర్సన్ గురించి చెప్తా ఉందని అర్థం. గ్రాఫ్. గ్రాఫ్ అంటే ఏమండి చిన్నప్పుడు గ్రాఫ్ మీద ఏం చేసాం, రాసాం. సో గ్రాఫ్ మీన్స్ టు రైట్. కార్టో మీన్స్ కార్టూన్ అనుకోండి. కార్టూన్ అంటే ఒక బొమ్మలు కదా. సో బొమ్మలు ఒక వ్యక్తి ఏం గీస్తున్నాడు, బొమ్మలు గీస్తున్నాడు. ఇక్కడ బొమ్మలు అంటే ఏమంటే మ్యాప్స్. ఏ వ్యక్తి అయితే మ్యాప్లు తయారు చేస్తాడో ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే కార్టోగ్రాఫర్ అంటాం. కార్టోగ్రాఫర్. ఓకే, సో ఈఆర్ అంటే పర్సన్, గ్రాఫ్ అంటే రాయడం. ఏం రాస్తున్నాడు, కార్టూన్స్, బొమ్మలు గీస్తున్నాడు. ఏ బొమ్మలు ఇక్కడ మ్యాపులు. ఓకే, ఏ పర్సన్ హూ కంపైల్స్ ద మ్యాప్స్. మరి లెక్సికోగ్రాఫర్ ఉంటారు మనకు,
హూ ఇస్ కాల్డ్ లెక్సికోగ్రాఫర్? లెక్సికోగ్రాఫర్. ఇక్కడ కూడా మనకి ఉన్నారు, గ్రాఫర్ ఉన్నాడు. ఇయర్ అంటే పర్సన్, గ్రాఫ్ అంటే రైటింగ్స్. లెక్సికాన్ మీన్స్ డిక్షనరీ. Lexicon means a dictionary. A person who writes the dictionaries means a person who compiles the dictionaries is called lexicographer. ఆ విధంగా మనకు cartographer అంటే a person who compiles the maps is called cartographer. Cartographer. Then claustrophobia. Claustrophobia. So phobia means fearness. Phobia means fear. Claustro means closed place. Closed place అంటే ఒక వ్యక్తికి క్లోజ్డ్గా ప్లేస్ ఉంటే అతను భయపడిపోతూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం, అటువంటి భయాన్ని ఏమంటామంటే మనం క్లాస్ట్రోఫోబియా. క్లాస్ట్రో మీన్స్ ఎన్క్లోజ్డ్ ప్లేస్. క్లోజ్డ్ ప్లేస్, అమ్మ ఇరుగ్గా ఉందే, ఎవరు లేరే అని భయపడుతూ ఉంటాడు. ఆ యొక్క భయాన్ని ఏమంటామంటే మనం క్లాస్ట్రోఫోబియా అంటాం. దీనికి ఆపోజిట్ ఏమంటే అగోరాఫోబియా. అగోరా మీన్స్ గ్రౌండ్. గ్రౌండ్ అంటే ఎటువంటి చాలా ఓపెన్గా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. అటువంటి ప్రదేశాలు చాలా ఓపెన్గా ప్లేస్ ఉంటే అమ్మ ఎవరు లేరే అని భయపడుతూ ఉంటాడు. అటువంటి భయాన్ని ఏమంటామంటే మనం, ఇది క్లాస్ట్రోఫోబియా, అగోరాఫోబియా. అగోరా గ్రౌండ్ గుర్తుపెట్టుకోండి. క్లాస్ట్రోఫోబియా మీన్స్ ఫియర్నెస్ అబౌట్ ఎన్క్లోజ్డ్ ప్లేసెస్. దెన్ ఓమ్నిసైంట్. సో సైంటిస్ట్. సైన్స్ అంటే మీన్స్ నాలెడ్జ్, విజ్ఞాన శాస్త్రం. సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రం. సైంటిస్ట్ అంటే విజ్ఞానం ఉండబోయాడు, సైంటిస్ట్ అంటాం. ఏ సైంటిస్ట్ అన్న ఓమ్ని మీన్స్ ఆల్. ఎక్కడైనా సరే ఒక పదంలో ముందు OMNI వచ్చిందనుకోండి, దాని మీనింగ్ ఏముంటుందంటే ఆల్ అని ఉంటుంది. అక్కడ వచ్చి మనకు ఓమ్ని ప్రెజెంట్, ఓమ్నిసైంట్, ఓమ్నివోరస్, ఓమ్నిబస్, ఈ రెండు పదాలు అన్నీ వస్తాయి. సో ఎక్కడైనా సరే ఒక పదం ముందు ఓమ్ని వచ్చిందనుకోండి, దాని మీనింగ్ ఏమంటే ఆల్ అని అర్థం. ఓమ్ని ప్రజెంట్ అపియర్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల. ఓమ్నిసైంట్, సైన్స్ మీన్స్ నాలెడ్జ్. ఏ నాలెడ్జ్ అంతా. సో ఏ పర్సన్ హూ నోస్ ఎవ్రీథింగ్. సర్వజ్ఞాని అంటాం తెలుగులో మనం, సర్వజ్ఞాని అంటాం. ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని పొటెంట్, సర్వ శక్తి ఉన్నటువంటి వాడు. పొటెంట్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఓమ్నివోరస్ అంటే అన్ని ఓరన్ టు టేక్, అన్ని తినేవాడు. ఓమ్ని బస్ అంటే కంటైనర్, అన్ని కలిగి ఉన్నటువంటిది, కంటైనింగ్ ఆల్ ఎవ్రీథింగ్. సో అటువంటిది ఎక్కడైనా సరే ఒక వర్డ్ ముందు మనకు ఓమ్ని అని వచ్చిందనుకోండి, దాని మీనింగ్ ఏమంటే ఆల్ అని అర్థం. దెన్ పెనేషియా, వెరీ ఇంపార్టెంట్ వర్డ్ పెనేషియా. సో పాన్ అంటే ఏమంటే పాన్ ఇండియా అంటాం. వాట్ మీనింగ్ పాన్ ఇండియా? ఆల్ ఓవర్ ఇండియా. సో పాన్ మీన్స్ ఆల్. సో పెనేషియా మీన్స్ రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్. ది మీన్స్ సర్వరోగ నివారణి. ఏమంటామంటే మనం పెనేషియా అంటాం. పాలిగ్లాడ్, పాలి మీన్స్ మోర్, పాలిగాన్ అంటాం. పాలినామియల్ థియరీ. పాలి మీన్స్ మోర్, గ్లాడ్ మీన్స్ హియర్ లాంగ్వేజ్. పాలిగ్లాడ్ లైక్ పివి నరసింహారావు గారు ఈజ్ ఎ పాలిగ్లాడ్. ఎందుకంటే పివి నరసింహారావు గారికి మోర్ దాన్ 14 లాంగ్వేజ్ హీ నోస్ వెరీ వెల్. సో ఏ వ్యక్తికి అనేక భాషలందు మంచి పట్టు ఉంటుందో, అనేక భాష అనుకూలంగా మాట్లాడగలడో, అటువంటి వ్యక్తులు ఏమంటామంటే మనం పాలిగ్లాడ్ అంటాం. సో పాలి మీన్స్ మోర్, మోర్ గ్లాడ్ మీన్స్ మోర్ లాంగ్వేజెస్. ఏ పర్సన్ హూ నోస్ మోర్ లాంగ్వేజెస్ ఈజ్ కాల్డ్ పాలిగ్లాడ్. దీని క్రోనాలజీ. లోగి మీన్స్ స్టడీ. క్రోనస్ మీన్స్ టైం. క్రోనస్ మీన్స్ టైం. మనం గమనించండి, హిస్టరీలో వస్తూ ఉంటుంది, బిట్స్ వస్తుంటుంది. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అంటూ ఉంటాడు. సో ఫస్ట్ సిపాయి మ్యూటినీ, ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, ప్లాసీ వార్, సివిల్ డిsobedience మూవ్మెంట్ అంటాడు. సో వీటిని ఒక అరేంజ్ చేయండి అని అడుగుతాడు. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్. అంటే అప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఏం జరిగింది? నాకు ప్లాసీ వార్ జరిగింది, 757లో ప్లాసీ వార్ జరిగింది. మళ్ళా 1857లో ఏం జరిగింది? మనకు సిపాయి మ్యూటినీ జరిగింది. 30sలో మనకు ఏం జరిగింది? సివిల్ డిsobedience మూవ్మెంట్ జరిగింది. సో 1947లో ఏం జరిగింది? మనకు ఇండిపెండెన్స్ వి గాట్. ఆ విధంగా ఒక ఆర్డర్ ప్రకారం, ఒక టైం ప్రకారం అరేంజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం క్రొనాలజీ అంటాం. అరేంజింగ్ ఇన్ టైమింగ్స్, ఒక టైం ప్రకారం అరేంజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం క్రోనాలజీ అంటాం. అంటే కాలక్రమానుసారంగా అమరిక చేస్తే దాన్ని ఏమంటామంటే మనం క్రోనాలజీ అంటాం. క్రోనోమీటర్ మీన్స్ అరేంజ్మెంట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ద టైం అని చెప్పడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఎక్స్టెంపోర్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఎక్స్టెంపోర్. సో మనకి ఎక్స్టెంపోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు
ఎక్స్టెంపోర్. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా కూడా, ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా అతను ఓపెన్గా మాట్లాడుతూనే ఉంటాడు వితౌట్ ప్రిపరేషన్. సో వితౌట్ ప్రిపరేషన్ అటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం ఎక్స్టెంపోర్ అంటాం. సో డెలివర్స్ ద స్పీచ్ వితౌట్ ప్రిపరేషన్, ప్రీవియస్ ప్రిపరేషన్. ఓకే, దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఎక్స్టెంపోర్. ఎక్స్టెంపోర్. ఓకే, ఎక్స్టెంపోర్ మీన్స్ ఎటువంటి ముందు ప్రిపరేషన్ లేకోకుండా తమ యొక్క డెలివరీ చేస్తారో, స్పీచ్ ఇస్తారో అటువంటి వ్యక్తిని ఉంటామంటే మనం ఎక్స్టెంపోర్ అంటాం. సో స్పీచ్, సో వితౌట్ ప్రిపరేషన్, స్పీచ్ వితౌట్ ప్రిపరేషన్, దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఎక్స్టెంపోర్. దెన్ ఫ్యాస్టిడియస్, ఇది కూడా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి ఈ పదాన్ని, చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఫ్యాస్టిడియస్ మీన్స్ హార్డ్ టు ప్లీజ్. అతన్ని సాటిస్ఫై చేయడం చాలా కష్టం, అతన్ని ప్లీజ్ చేయలేం. నాట్ టు హార్డ్ టు ప్లీజ్, హార్డ్ అతన్ని ప్లీజ్ చేయాలి, సంతోషపరచాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. కష్టంతో కూడుకున్నటువంటి దాన్ని ఏమంటామంటే మనం ఫ్యాస్టిడియస్. ఫ్యాస్టిడియస్ అంటామండి. ఒక ఫ్యాస్టిడియస్ అంటే ఏమంటే అతన్ని మనం సంతోషపరచలేం, ప్లీజ్ చేయలేం. సో అటువంటి దాన్ని ఏమంటామంటాం ఫ్యాస్టిడియస్ అంటాం. యూటోపియా ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సో యూటోపియా, యూటోపియా, యూ అంటే గుడ్ అని అర్థం గుర్తుపెట్టుకో. యూ అంటే గుడ్ అనుకుంటూ ఉంటాం. అమెరికాలో అందరూ చాలా ధనవంతులే, ప్రతి ఒక్కరికి కార్లు ఉంటాయి, వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటాం. ఇక్కడ చూసామనుకోండి, అన్ని కొండలు చాలా దూరంగా చూసి అన్ని కొండలు చాలా నునుపుగా ఉంటాయి. ఎంత బాగుందో కొండ, ఎంత బాగా పైకి ఎక్కచ్చు అనుకుంటాం. దగ్గరికి పోతే కానీ తెలియదు అక్కడ రాళ్ళు రప్పులు చెట్లు ఉంటాయనేసి. అమెరికాకు ఉన్నంతవరకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అమెరికా అందాలు చాలా బాగుంటాయి. దగ్గరికి పోతే కానీ అక్కడ పేదవాళ్ళు ఉంటారనేసి. ఎవరైతే ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారో అక్కడ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ లైఫ్ చేస్తూ ఉన్నారు మనం ఊహించుకుంటూ ఉంటాము. అటువంటి ఊహను ఏమంటామంటే మనం యూటోపియా అంటాం. ఇమాజినరీ వరల్డ్ వేర్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ, పర్ఫెక్ట్. అది ఊహించుకోవడాన్ని ఏమంటామంటే మనం యూటోపియా అంటాం. సో యూటోపియా అంటాం. ఓకే, యూటోపియా మీన్స్ ఎన్ ఇమాజినరీ పర్ఫెక్ట్ వరల్డ్ వేర్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ ఈజ్ కాల్డ్ యూటోపియా. దెన్ అమెచ్యూర్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అనేది అమెచ్యూర్ వర్డ్ కూడా చాలా రావడం జరిగింది, అమెచ్యూర్. సో అమెచ్యూర్ అంటే ఏమంటే ఔత్సాహికుడు అంటే తెలుగు. ఔత్సాహికుడు అంటే ఏమి, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ నాట్ ప్రొఫెషనల్. సో కొందరికి నేనున్నాను, నాకు టీచింగ్ అంటే ప్రొఫెషన్, ఇది నాకు పిచ్చి. కొందరు అనుకుంటారు ఆ పిచ్చి కాకుండా ఇంట్రెస్ట్ మీద కొందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు టీచింగ్ చేసుకుంటూ. సో ఏ వ్యక్తికి అమెచ్యూర్ అంటే నైదర్ ఎక్స్పీరియన్స్, అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, మరి ప్రొఫెషనల్ కాదు, అటువంటి వ్యక్తిని ఉంటామంటే మనం అమెచ్యూర్ అంటాం. మెచ్యూర్ కానడు. సో మెచ్యూర్ అంటే అతని బాగా మంచివాడు, మంచి బాగుంటుంది, ఏదైతే తెలుసు. అమెచ్యూర్ అంటే ఇక్కడ ఏమంటే వాడు అంత ప్రొఫెషనల్ కాదు, అటువంటి అంత ఎక్స్పీరియన్స్ అతనికి లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, మరి ప్రొఫెషనల్ కానటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం అమెచ్యూర్ అంటాం. సింపుల్గా మనం ఔత్సాహికుడు అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది బట్ నాట్ యొక్క ఇంట్రెస్ట్ వాడు ప్రొఫెషనల్గా కానీ తన ఎక్స్పీరియన్స్ పరంగా ఉపయోగించుకోలేడు. సో అటువంటి వ్యక్తిని అంటే మనం అమెచ్యూర్ అంటాం. అంటే సింపుల్గా మనకు తెలుగులో చెప్పాలంటే ఔత్సాహికుడు. దెన్ అంబిడెక్స్ట్రస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. మోర్ దాన్ 20 times ఈ యొక్క వర్డ్ను రకరకాల ఎగ్జామినేషన్స్ మెనీ టైమ్స్ అడగడం జరిగింది యొక్క అంబిడెక్స్ట్రస్ వర్డ్ను. అంబిడెక్స్ట్రస్. సో రిమెంబర్ డెక్స్టర్ మీన్స్ రైట్ హ్యాండ్. డెక్స్టర్ రైట్ హ్యాండ్, దిస్ ఇస్ సింబల్ ఆఫ్ సక్సెస్. నాకు ఇది సంతోషం వేసేది, జిందాబాద్ అంట, హుర్రే అంట, అరుస్తా, ఇట్లా జయ కొడతా, నేను ఈ చేతాను. డెక్స్టర్ అంటే రైట్ హ్యాండ్ ఇది సింబల్ ఆఫ్ సక్సెస్, వర్త్ఫుల్, స్కిల్ఫుల్. సో నాకు ఏంటంటే రైట్ హ్యాండ్లో యాంబి అంటే ఉండి బోత్, అంబిడెక్స్ట్రస్, యాంబివాలెన్స్, యాంబిబియన్స్ ఉన్నాయి కదా. సో కాబట్టి యాంబి అంటే ఉంటే బోత్ అని అర్థం. యాంబి మీన్స్ బోత్. ఏ బోత్? రైట్ హ్యాండ్. రెండు రైట్ హ్యాండ్లు ఎవరికైనా ఉంటాయా? కానీ ఉన్నాయంటున్నాడు. అంటే ఈ శక్తికి ఎంత పవర్ అయితే ఉందో, ఎంత స్కిల్ అయితే ఉందో, ఈ హ్యాండ్కి కూడా, రైట్ హ్యాండ్కి ఎంత అయితే ఉందో కెపాసిటీ, ఈ లెఫ్ట్ హ్యాండ్ కూడా అంతే శక్తి ఉంటే, అటువంటి క్యాపబుల్ ఉంటే అటువంటి వ్యక్తులు ఏమంటామంటే మనం అంబిడెక్స్ట్రస్ అంటాం. సో క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ బోత్ హ్యాండ్స్ విత్ ఈక్వల్ స్కిల్ ఈజ్ కాల్డ్ అంబిడెక్స్ట్రస్. మన మహాభారతంలో అర్జునుడు రైట్ హ్యాండ్తో వీరుడిస్తే ఎంత దూరం అయితే పోతుందో, ఎంత పవర్తో వదులుతాడో, లెఫ్ట్ హ్యాండ్ వదిలినా కూడా అంతే స్పీడ్తో, అంతే పవర్తో వదులుతాడు. అందుకని ఆయన మహాభారతంలో అర్జునుడు ఏమంటామంటే మనం అంబిడెక్స్ట్రస్ అంటాం. మన తెలుగు చెప్పాలంటే సవ్యసాచి అంటాం. సో ఇవి ఈ పదాల మీద, ఇటువంటి పదాలు మీకు దాదాపుగా 300 పదాలు, మోస్ట్ రిపీటెడ్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్
ఆస్క్డ్ ఇన్ వేరియస్ ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ అని ఇక్కడ చూడబోతున్నాం. సో కాబట్టి కంపల్సరీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. మరి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.